రహస్యం బట్టబయలైంది. రహస్యం పార్ట్ 1. ఆ రహస్యం మీకిప్పుడు తిరిగి చెప్పబడుతుంది. ఈ రహస్యం మీ జీవితాల్లో ఏది కోరుకుంటే అది సమకూర్చుతుంది. ఆనందం, ఆరోగ్యం మరి ఐశ్వర్యం ఏదైనా మీకు సమకూర్చుతుంది. మీరేమైనా పొందగలరు, చేయగలరు, మరి అవ్వగలరు. మనం ఏది ఎంచుకుంటే అది పొందవచ్చు. అది ఎంత పెద్దదైనా లేదా ఎంత గొప్పదైనా సరే. మీరు ఎలాంటి ఇంట్లో జీవించవాలని అనుకుంటున్నారు? మీరు కోటీశ్వరులు కాదలుచుకున్నారా? మీకు ఎలాంటి వ్యాపారం ఉండాలనుకుంటున్నారు? మీకు ఇంకా ఎక్కువ విజయాలు సంప్రాప్తించాలనుకుంటున్నారా? మీకు నిజంగా ఏం కావాలి? ఇప్పుడు మీకు చెప్పబోయేదే ఈ జీవితంలో అతి గొప్ప రహస్యం. గతంలో నాయకులు వారి ఆధిపత్యం చలాయించేందుకు ఈ రహస్యాన్ని ఎవ్వరితో పంచుకోకుండా రహస్యంగా దాచారు. ప్రజలకి రహస్యాన్ని తెలియకుండా చేశారు. అప్పట్లో ప్రజలు పనులకు వెళ్ళేవారు, వారి బాధ్యతలు నిర్వహించేవారు, ఇంటికి వచ్చేవారు, అంతే. వారంతా ఆ శక్తులై ఆ నాయకుల కింద పనిచేసేవారు. ఎందుకంటే ఈ రహస్యం కొందరికే తెలుసుండేది. ఎంతోమంది ప్రజలు జీవితాల్లో ఈ రహస్యాన్ని ఉపయోగించటం వల్ల అద్భుతాలు సంభవించాయి. ఆర్థికపరమైన అద్భుతాలు, ఆరోగ్యం తిరిగి ప్రాప్తించటం లాంటి అద్భుతాలు, మానసిక జాడ్యాలు సమసిపోయి అద్భుతాలు, మరి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అద్భుతాలు ఎన్నో సంభవించాయి. ఇవన్నీ ఎలా సంభవించాయంటే కేవలం ఈ రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం వల్లే. బహుశా మీరిప్పుడు కూర్చుని ఆశ్చర్యపోతూ ఉండవచ్చు, ఏమిటా రహస్యమని. ఇప్పుడే ఆ రహస్యాన్ని నేను అర్థం చేసుకున్నట్లుగా మీకు వివరిస్తాను. మనమంతా ఒకే అనంతమైన శక్తితో పనిచేస్తాం. ఒకే ప్రకృతి నియమాలతో మనమంతా మనల్ని నడిపించుకుంటాం. ప్రకృతి నియమాలు చాలా ఖచ్చితమైనవి. మనం ఒక స్పేస్ షిప్ను నిర్మించి హ్యోమగాములను చంద్రుడిపై పంపి ఆ అంతరిక్ష నౌక చంద్రుడిపైకి చేరే సమయాన్ని సెకన్లతో మనం ఖచ్చితంగా లెక్కిస్తాము కదా. అంత ఖచ్చితమైనవి ప్రకృతి నియమాలు. మీరు ఇండియాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, స్టాక్ హోమ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, మెట్రియల్లో ఉన్నా, న్యూయార్క్లో ఉన్నా, మనమంతా ఒకే ఒక శక్తితో పనిచేస్తున్నాం. మరి ఒకే ఒక నియమం, అది ఆకర్షణ. మరి ఈ రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోని ప్రవేశిస్తున్న ప్రతి విషయాన్ని మీరే మీ జీవితంలోకి ఆకర్షించుకుంటున్నారు. అవి మీ వైపుకు ఆకర్షించబడుతున్నది మీరు మనస్సుల్లో ఊహించుకునే సన్నివేశాల వలన. మీరు ఆలోచిస్తున్నవి అవే. మీ మనస్సులో ఏమి సంభవిస్తున్నా సరే మీరు వాటిని మీ వైపు ఆకర్షిస్తున్నారు. మీ యొక్క ప్రతి ఆలోచన నిజంగా ఒక విషయం, ఒక పదార్థం, ఒక శక్తి. ఈ భూమండలంలో జన్మించి నడయాడిన ప్రతి గొప్ప మాస్టర్ ఈ యొక్క విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆకర్షణ సిద్ధాంతమని ప్రబోధించారు. విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, మరి విలియం బ్లాక్ లాంటి సుప్రసిద్ధ కవులు ఈ రహస్యాన్ని వారి కవనాలలో కనిపింపజేశారు. లుడ్విగ్ వ్యాన్ బీథోవెన్ లాంటి గొప్ప సంగీతకారులు తమ స్వరాలలో ఈ రహస్యాన్ని పలికించారు. లియోనార్డ్ డావిన్సీ లాంటి గొప్ప చిత్రకారులు ఈ రహస్యాన్నే తమ చిత్రాలలో చిత్రీకరించారు. సోక్రటీస్, ప్లేటో, రూస్వెల్ట్, ఎమర్సన్, పైథాగరస్, సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్, సర్ ఐజాక్ న్యూటన్, సోహజన్ వోల్ఫ్గాంగ్ లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు మరియు శాస్త్రవేత్తలు తమ తమ గ్రంథాలలో గొప్ప బోధనలు ఈ రహస్యాన్ని ప్రబోధించారు.
వారి పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వారి కీర్తి ప్రతిష్టలు, వారి సంబంధించిన గాథలు శతాబ్దాలుగా నిలిచిపోయాయి. హిందూ మతంలో, హార్మాటిక్ సాంప్రదాయాల్లో, బౌద్ధ మతంలో, జుడాయిజంలో, క్రైస్తవ మతంలో, మరి ఇస్లాం మతాలలో, మరి ప్రాచీన బాబిలోనియన్ ఈజిప్ట్ నాగరికతల్లో, వారి ప్రాతల్లో, మరి వారి కథల్లో ఈ రహస్యమే దాగి ఉంది. సర్వకాల సర్వావస్థల్లో ఎందరి చేతనో ఈ ఆకర్షణ సిద్ధాంతమే చెప్పబడింది, మరి వ్రాయబడింది. 3000 BC సంవత్సరంలో ఈ సిద్ధాంతమే ఒక శిలాఫలకంపై వ్రాయబడింది. కొన్ని సమయాల్లో కొంతమంది ఆకర్షణ సిద్ధాంతాన్ని వేరెవ్వరికీ తెలియకుండా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. నిజంగా ప్రయత్నించారు. అయినా దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించేందుకు ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎప్పటికీ ఉంటుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం కాలం మొదలైన నాటి నుండి ఉంది, ఇప్పుడు ఉంటున్నది, మరి ఎప్పటికీ ఉంటున్నది. మన జీవితాల్లో ప్రతి క్షణాన్ని, మరి ప్రతి ఒక్క చిన్న వస్తువును, మరి ప్రతి అనుభవాన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క సంపూర్ణ ఆజ్ఞను పాటించే ఈ సృష్టి మనకు నిర్ణయిస్తుంది. మీరెవరైనా లేదా మీరెక్కడున్నా సరే, ఈ ఆకర్షణ సిద్ధాంతమే మీ జీవితంలోని అన్ని అనుభవాలను రూపొందిస్తున్నది. మరి ఈ అతి శక్తివంతమైన నియమం వర్తించేది మీ ఆలోచనల ద్వారానే. మిమ్మల్ని ఈ ఆకర్షణ సిద్ధాంతం యొక్క చలన వస్తువులుగా పిలవచ్చు. మరి మీరు చెల్లించేది మీ ఆలోచనల ద్వారానే. 1912లో చార్లెస్ హనెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టి యొక్క సమస్త వ్యవస్థపై ఆధారపడేది. ఈ యొక్క అతి గొప్పదైన, మరి ఎప్పటికీ తప్పుపోని ఈ ఆకర్షణ సిద్ధాంతంపైనే అని పేర్కొన్నారు. తెలివైన ప్రజలందరికీ ఈ సిద్ధాంతం తెలుసుండేది. ప్రాచీన బాబిలోనియన్ నాగరికతను తీసుకుంటే వారికి ఈ జ్ఞానం తెలుసుండేది. కానీ కొంతమంది ఎంచుకోబడ్డ ప్రజలకు మాత్రమే తెలుసుండేది. ప్రాచీన బాబిలోనియన్ నాగరికతలోని ప్రజలు సర్వ సుఖాలతో, ఎంతో సుభిక్షముగా, ఎన్నో సంపదలతో తొలతూగారని ఎంతోమంది చరిత్రకారులు వారి వారి ప్రతుల్లో వ్రాశారు. ఈ నాగరికతలోని ప్రజలే ప్రపంచ 7 వింతల్లో ఒకటైన బాబిలోనియన్లోని వేలాడే తోటలను సృష్టించారు. ఈ సృష్టి యొక్క నియమాలను అవగతం చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు. కాబట్టి బాబిలోనియన్ నాగరికులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన తెగగా చరిత్రలో గుర్తించబడ్డారు. ప్రపంచ జనాభాలో 1% ప్రజలే తక్కిన 96% ప్రజలు ఆర్జిస్తున్న సంపదని ఎందుకు ఆర్జిస్తున్నారనుకుంటారు? అది యాదృచ్ఛికంగా అనుకుంటున్నారా? అది అలా రూపొందించబడింది. వారేదో అర్థం చేసుకున్నారు. వారు అర్థం చేసుకున్నది ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతాన్ని. మరి ఇప్పుడు ఆ రహస్యం మీకు తెలియజేయబడుతుంది. ప్రజలు సంపదని వారి జీవితాల్లో ఈ రహస్యాన్ని వినియోగించే చేతనంగా లేదా అచేతనంగా కానీ ఆకర్షించుకుంటున్నారు. సంపదలు అనంతంగా ఉన్నాయని వారి ఆలోచిస్తున్నారు. మరి దీన్ని వ్యతిరేకించే ఏ ఆలోచన వారి మనస్సుల్లో మెలవకుండా చూసుకుంటున్నారు. వారి మనస్సుల్లో ఉన్న ప్రధానమైన ఆలోచనలన్నీ సంపదల గురించే ఉంటాయి. వారికి తెలిసిందే సంపదలే. వారి మనస్సుల్లో సంపదలు కానివి ఏవీ ఉండవు. వారు ఎరుకలో ఉన్నా లేక ఉన్నా వారి ఆలోచనలన్నీ ప్రధానంగా సంపదలపైనే గురించి ఉంటాయి. మరి సంపదలే వారి జీవితాల్లో ఆకర్షించబడతాయి. ఇదే ఆకర్షణ సిద్ధాంతం యొక్క పనితీరు. ఈ రహస్యాన్ని, మరి ఈ ఆకర్షణ సిద్ధాంతానికి సరైన ఉదాహరణ ఇది. మీరు కొంతమంది వ్యక్తులను చూసి ఉంటారు. వారు చాలా తక్కువ కాలంలోనే హఠాత్తుగా సుసంపన్నులైపోతారు. మళ్ళీ హఠాత్తుగా ఉన్నదంతా కోల్పోతారు. తరువాత తిరిగి సంపాదించుకుంటారు. ఇక్కడ వారు సంపదల గురించి ఆలోచించి వాటిని వారి జీవితాల్లో ఆకర్షించుకున్నారు. తరువాత ఎక్కడ ఆ సంపదలన్నీ కోల్పోతామేమోనని భయకంపితులై ఉంటారు. ఆ సంపదలన్నీ పోగొట్టుకుంటారు.
ఆ సంపదలు పోగానే వారిలో భయ ప్రకంపనలు మాయమైపోతాయి. తిరిగి వారు సంపదలపైన ఆలోచన చేయగానే తిరిగి వారు సంపన్నులైపోతారు. అలాగే ఈ సిద్ధాంతం మీ ఆలోచనలకు స్పందిస్తుంది. అవి ఎలాంటి ఆలోచననైనా సరే ఒక విషయం దానికి అనురూపమైన విషయాన్ని ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇంకా సరళంగా వర్ణించాలంటే నన్నొక అయస్కాంతంగా ఊహించుకుంటే మరి నాకు తెలుసు అయస్కాంతం ఆకర్షిస్తుందని. మీరు సృష్టిలో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం లాంటివారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అత్యుత్తమమైన శక్తిని మీ అంతరంగంలో కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన అయస్కాంతమే మీరు. మరి మీరు అన్నింటినీ హక్కున చేర్చుకుని ఆకర్షించేందుకు సంధించే అస్త్రాలు ఈ శక్తివంతమైన అయస్కాంత శక్తితో కూడిన మీ ఆలోచనలే సుమా. మౌలికంగా ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఒక విషయం తనకు అనురూపమైన విషయాన్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నది ఆలోచనల గురించి. కావున ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక విషయం తనకు అనురూపమైన విషయాన్ని ఆకర్షిస్తుంది. అంటే మీరు ఒక ఆలోచన విడుదల చేస్తే అది దానికి అనురూపమైన ఆలోచనని ఆకర్షిస్తుంది. క్రింది ఉదాహరణలు ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని మరింతగా వివరిస్తాయి. మీరెప్పుడైనా మీకు దుఃఖాన్ని కలగజేసే విషయాన్ని ఆలోచిస్తే ఎంతగా ఆలోచిస్తే అంతగా మీ స్థితి ఇంకా అధ్వానంగా తయారయ్యేది మీరు గమనించారా? ఎందుకంటే మొదట మీరు ఒక దుఃఖం గురించి ఒక ఆలోచన విడుదల చేస్తారు. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ దుఃఖపు ఆలోచన మరిన్ని దుఃఖపు ఆలోచన తన వైపు ఆకర్షిస్తుంది. కొన్ని నిమిషాల్లో మీకు ఇంకా దుఃఖాన్ని కలిగించే ఆలోచనలే మిమ్మల్ని ఆకర్షించి మిమ్మల్ని ఇంకా కృంగదీస్తాయి. మీరెంత దుఃఖాన్ని గురించి ఆలోచిస్తే అంతగా మీరు నిరుత్సాహపడతారు. మీరు ఎప్పుడైనా ఒక పాట వైపు ఆకర్షించబడ్డారా? అయితే గమనించండి, అది మీ ఆలోచనలకు అనురూపంగానే ఉంటుంది. మీ ఆలోచనల వలనే మీరు ఆ పాటని ఆకర్షించారు. మీరు ఆ పాటపైన దృష్టి పెడతారు. అది మీ మనస్సులో ముద్రించుకుపోతుంది. పదే పదే మీకు వికసింపచేస్తుంది, వినిపింపజేస్తుంది. అది మీరు గుర్తించినా గుర్తించకపోయినా జరుగుతుంది. మీరు అలా చేస్తున్నప్పుడు ఆ పాటకి అనురూపంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మీరు ఆకర్షిస్తారు. ఇలాగే పదే పదే జరగవచ్చు. ఇలాగే ఆకర్షణ సిద్ధాంతం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మరి మానవులుగా మన పని ఏమిటంటే మనకేం కావాలో ఆ ఆలోచనలను మన మనస్సులో ఉంచుకోవాలి. మనకు కావలసిన వాటిని చాలా స్పష్టంగా దర్శించుకోవాలి. మరి ఇకపై శక్తివంతమైన ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు ఏమైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. ఇక్కడ మీరు ఏవైతే ఎక్కువగా ఆలోచిస్తారో అవే ఎక్కువ మీ వైపు ఆకర్షిస్తారు. ఈ క్షణంలో మీ జీవితం మీ గతపు ఆలోచన ప్రతిబింబం. మీ జీవితంలో మీరు గొప్పగా భావించేవి మరి భావించనివి అన్నీ ఇందులో మామూలుగానే సంభవించాయి. మీరు ఎక్కువగా ఏమైతే ఆలోచిస్తారో వాటినే మీరు ఆకర్షిస్తారు. కనుక మీ జీవితంలో ప్రతి కోణంలో మీరు ఏవైతే ప్రధానంగా ఆలోచించరో వాటిని ఇప్పటి వరకు అనుభవించారు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకుంటున్నారు. మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఇకపై మీరు అన్నింటినీ మార్చుకుని తీరుతారు. మీరు మీ మనస్సులో దర్శించగలిగితే చాలు, అది మీ చేతిలోకి వచ్చినట్టే. మీకు కావలసిన దాన్ని మీ మదిలో దర్శించి మీ మనస్సులో ఆలోచనలన్నింటినీ ఆ విషయంతోనే నింపుకోండి. ఆ విషయాన్ని మీరు మీ జీవితంలో పొందుతారు. ఆ నియమాన్ని 3 పదాల్లో సరళంగా చెప్పవచ్చు: ఆలోచనలు విషయాలుగా మారుతాయి అని. ఈ అత్యంత శక్తివంతమైన నియమం ప్రకారం మీ ఆలోచనలు మీ జీవితంలో విషయాలుగా రూపుదిద్దుకుంటాయి. మీ ఆలోచనలే విషయాలుగా మారుతున్నాయి. ఈ వాక్యాన్ని పదే పదే ఉచ్చరించుకోండి. మీ చైతన్యంలోని ఈ విషయం ఇంకిపోవాలి. మరొక్కసారి చెబుతున్నా, మీ ఆలోచనలే విషయాలుగా మారుతున్నాయి.
ప్రతి ఆలోచనకి ఒక నిర్దిష్టమైన పౌనఃపున్యం ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. మనం ఆలోచనని కొలవచ్చు. మీరు ఒకవేళ ఆలోచనని పదే పదే చేస్తుంటే, మీరు ఒకవేళ ఒకే రకమైన ఊహలు పదే పదే చేస్తుంటే, మీరు కావలసిన విషయాల్ని వాటికి తగిన పౌనఃపున్యం గల ఆలోచనని తరంగాలను ప్రసరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక న్యూ బ్రాండ్ కార్ కావాలనుకున్నా, మీకు కావలసిన డబ్బు కావాలనుకున్నా, మీరు ఒక కంపెనీని నెలకొల్పాలనుకున్నా, మీ యొక్క ఆత్మ సహచరిని కనుగొనాలనుకున్నా, మీరు ఎలాంటి ఆలోచనలచే, మీ ఊహలచే మీ మనసును నింపుకున్నట్లయితే తప్పక పొందగలరు. మీ ఆలోచనలు అయస్కాంతతో సిగ్నల్ని పంపుతున్నారు. మరి మీ వైపుకు అటువంటి సమాంతరమైన వాటిని ఆకర్షిస్తున్నాయి. మానసిక శాస్త్రంలో ఒక ప్రధానమైన ఆలోచన లేదా ఒక ప్రధానమైన స్వభావం ఒక అయస్కాంతం లాంటిది. మరి నియమం ఏమిటంటే, ఒక విషయం దానికి అనురూపమైన వాటిని ఆకర్షిస్తుంది. కావున ఎటువంటి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా అటువంటి అనురూపమైన పరిస్థితులనే అది ఆకర్షిస్తుంది. ఆలోచనలు అయస్కాంతాలు లాంటివి. మరి ప్రతి ఆలోచనకు ఒక నిర్దిష్ట పౌనఃపున్యం ఉంటుంది. మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు సృష్టిలోకి పంపబడుతున్నాయి. మరి అవే అయస్కాంతాల్లా వాటిని అనురూపమైన సమాన పౌనఃపున్యంలో ఉన్న ఆలోచనలు ఆకర్షిస్తున్నాయి. పంపబడ్డ ప్రతిదీ తిరిగి పంపించబడ్డ దగ్గరికే చేరుతుంది. మరి పంపించింది మీరే కదా.